హలో ఫ్రెండ్స్, నేనైతే మా ఇంటి దగ్గర కొన్ని మొక్కలైతే పెంచుతున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను తీసిన వీడియోలో చూపించాను. ఎవరైనా చూడకపోతే దయచేసి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫుల్ వీడియో అయితే పెట్టాను. అప్పుడు ఇంకా చిన్న చిన్న మొక్కలు స్టార్టింగ్లో ఉండే, ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి. సో అందుకనేసి ఇంకొకసారి చూపిస్తున్నాను. చూడండి, చిక్కుడు మొక్క ఎంత పెద్దదయ్యిందో. ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూత అనేది, కానీ మొక్క అయితే ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి పందిరి కూడా వేసామండి మేము. సో నెక్స్ట్ ఇగోండి వంకాయ మొక్కలు. లాస్ట్ టైం వీడియోలో అయితే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే పూత కూడా వచ్చేసాయి. చూడండి, అన్ని మొక్కలకి వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ వంకాయలు కాయడమే. వంకాయలు కాసాక కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను. చూడండి, ఫుల్గా ఉన్నాయి. ఇలాగ ఇంట్లో పండించుకొని కూరగాయలు తింటే ఎంత బాగుంటుంది కదండి. నేను ఇంకా దీనికి ఎటువంటి ఏమంటారు గెత్తమది ఇంకా వెయ్యాలి. నెక్స్ట్ ఇగోండి దొండకాయ పాదు. ఇదైతే చూడండి, దీనికి బుడ్డ దొండకాయలు అయితే కాస్తున్నాయి. లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా చిన్న పాదు ఇది. సో అన్నీ కొత్త అప్పుడు పెట్టినప్పుడు తీసిన వీడియో ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ తీస్తున్నాను. చూడండి, ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా చూడండి. ఇగోండి చామంతి మొక్కలు, నెక్స్ట్ ఇగోండి మందార మొక్కలు, అలాగే ఇగోండి ములక్కడ మొక్క ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఆ చివరిని ఇంకొకటి ఉంది, అది కనిపించిందా. నెక్స్ట్ ఇగోండి టొమాటో మొక్కలు. ఇప్పుడు ఇక్కడ ఇంకో దొండకాయ పాదు ఉంది. చూడ్డానికి చిన్న మొక్కే, కానీ కాయలు అయితే చాలా ఎక్కువే వస్తున్నాయి. ట్రిప్కి ఒక 5-6 అలాగా స్టార్ట్ అవుతుంది. చిన్న మొక్క కాదు, ఇంకా పెద్దది కొంచెం సాగితే మాత్రం ఎక్కువ దొండకాయలు వస్తాయి. చూడండి, ఇంకా సాగుతుంది పాదు అనేది. పూత కూడా వస్తుంది ఒక్కొక్కటి. అలాగే ఈ పందిరి అనేది మా ఆయన వేసారండి, చాలా కష్టపడి 2 days పట్టింది వేయడానికి. ఈ మొక్కల కోసమే వేసారు. నెక్స్ట్ ఇగోని పూత స్టార్ట్ అవుతుంది, చూసారా. నాకు చాలా హ్యాపీగా ఉందండి. చిన్న దొండకాయ మా అత్తగారింటి నుండి తీసుకొచ్చాను ఈ పాదు. షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. మా అత్తగారింటి దగ్గర దొండకాయ పాదులో ఎన్ని దొండకాయలు కాసేవి అక్కడ. ఇక్కడ అలాగే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా చూడండి ఎంత లావు ఉన్నాయో. ఇంత లావుగా ఉన్నా చాలా లేతగా ఉంటుందండి. దొండకాయ స్పెషాలిటీ ఏంటో తెలియట్లేదు, అసలు పండట్లేదు. మా అత్తగారింటి నుండి తీసుకొచ్చిన దొండకాయలు అయితే నేను ఫ్రిడ్జ్లో అలా దగ్గరగా ఒక 10 days పెట్టేసాను మర్చిపోయి, కానీ పండలేదు అస్సలు, లేతగానే ఉన్నాయి. మామూలుగా బయట నుంచి కొన్నదైతే పండిపోద్ది కదా, కానీ ఇది ఎంత లావు ఉన్నాయి చూసారా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా స్టార్టింగ్లోనే ఇంత లావు స్టార్ట్ అవుతుంది. ఇంకా పందిరి ఎక్కువైతే ఇంకా చాలా ఎక్కువ వస్తాయి మనకి. నెక్స్ట్ మంత్కి అయితే బోల్డ్ దొండకాయలు వచ్చేస్తాయి నాకు తెలిసి, వంకాయలు కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడిప్పుడే బీరకాయ విత్తనాలు, ఆనపకాయ విత్తనాలు కూడా పెట్టాను. వర్షాలు పడుతున్నాయి కదా, సో అవి కూడా వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.